మీకు ఎప్పుడైనా మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారా? వాళ్ళని నమ్మి మీ సీక్రెట్స్ చెప్పినప్పుడు మీ సీక్రెట్స్ కాస్త ఇంకొకరికి చెప్పడం జరిగిందా? సో ఇక్కడ చూసే వాళ్ళకి చాలా మందికి జరిగే ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్. మీరు ఎప్పుడైనా మీ వీక్నెస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నప్పుడు మీ ఫ్రెండ్ వెనక ఇంకొకరితోటి మీ గురించి నవ్వుకుంటూ మాట్లాడడం మీకు ఎక్స్పీరియన్స్ అయ్యారా? సో చాలా మందికి అయ్యే ఉంటుంది, ఈవెన్ నాకు కూడా అయింది. అప్పుడు నాకు ఒక స్టోరీ చాలా ఎఫెక్ట్ చేసింది, చాలా ప్రభావితం చేసింది. ఆ స్టోరీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో అనగనగా ఒక రోజు ఒక తాతయ్య ముసలతను ఇంటి బయట కూర్చొని హాయిగా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ టైంలో తన మనవడైన తరుణ్ ఏడ్చుకుంటూ అక్కడికి వస్తాడు. నాన్న తరుణ్ ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు నాన్న అని అడుగుతాడు తాతయ్య. అప్పుడు తరుణ్ ఏమంటాడంటే, తాతయ్య నేను నా సీక్రెట్స్ నా ఫ్రెండ్కి చెప్పాను, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, కానీ వాడు నా గురించి ఇంకొకరితో నవ్వుకుంటూ మాట్లాడు. నా వీక్నెస్ ఏమున్నా వాడికి షేర్ చేసుకునేవాడు. వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పుకుంటూ నా గురించి నవ్వుకుంటున్నారు, వేరే వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఓహో అలా చేసావా, మరి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి కదా నాన్న అని అంటాడు తాతయ్య. నాకు తెలియట్లేదు తాతయ్య అని అంటాడు తరుణ్. సరే నీకోసం ఒక మంచి స్టోరీ చెప్తాను, స్టోరీ స్టార్ట్ చేస్తాను. సో ఒకప్పుడు అడవిలో చిన్ని అనే ఒక జింక ఉండేది, చిన్న జింక. ఆ జింక ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని ఈజీగా గుడ్డిగా నమ్మేస్తుంది అన్నట్టు, ఆలోచించకుండా ఎవరు చెప్పినా నమ్మేస్తుంది, ఎవరు ఫ్రెండ్ అన్నా కూడా నమ్మేస్తుంది, సీక్రెట్స్ అని చెప్పేసుకుంటుంది. ఎందుకంటే ఆ మనసు అట్లాంటిది అన్నట్టు, చాలా మంచి మనసు. సో అలా ప్రతిదీ నమ్మేసేది. సో ఒక రోజు ఏమైందంటే, అక్కడ వెళ్తున్న ఒక గుంట నక్క అంటాం కదా, చాలా జిత్తుల మారే నక్క, కన్నింగ్ ఫాక్స్ అంటాం కదా, ఆ నక్క ఆ చిన్నిని చూసింది, చిన్న జింక చూసి దీన్ని ఎలాగైనా సరే ఆహారం చేసుకొని తినాలి అని ఇక కన్నింగ్ ఆలోచించింది. సో అక్కడికి వెళ్ళి, చిన్ని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ పులులు సింహాలు తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ నువ్వు చచ్చిపోయే అవకాశం ఉంది, నేను తినేసే అవకాశం ఉంది, నేను నీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను, అక్కడికి వెళ్దాం, నేను నీ ఫ్రెండ్ని, మనం ఫ్రెండ్షిప్ చేసుకుందామని అంటాను. అప్పుడు ఏం చేస్తుంది ఈ చిన్ని, నిజంగా పిచ్చి చిన్ని కదా, నమ్మేసి ఆ నక్కతోటి వెళ్తుంది. సో నక్క తెలివిగా ఒక చోటికి తీసుకెళ్తుంది, అక్కడ పంట పొలాలు ఉంటాయి. సో అక్కడ రైతు ఏం చేస్తాడంటే, ఏదన్నా జంతువు కనబడితే చిక్కడానికి అక్కడ ఒక వల వేస్తాడు, కొన్ని వలలు వేస్తాడు. సో అప్పుడు ఈ జింక ఏం చేస్తాడంటే, ఈ చిన్నిని నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ పొదల్లో దాసుకో అని చెప్తుంది. సో అప్పుడు ఇది నమ్మేసి పిచ్చిదానిలాగా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి ఈ చిన్ని ఆ పంట పొలాల దగ్గరికి వెళ్తుంది. పంట పొలాల దగ్గరికి వెళ్ళగానే సడన్ గా వలలో చిక్కిపోతుంది. సో చిక్కుకున్న తర్వాత ఏడుస్తూ ఉంటుంది, ఫ్రెండ్ అని పిలుస్తుంది, స్నేహితుడు నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను ఇది వల నుంచి బయటికి తీసుకెళ్ళి కొరికి దీన్ని తాడుని తెంపేసేయండి. అప్పుడు ఫాక్స్ కన్నింగా నవ్వుకుంటూ, నేను కాపాడాను, నేను ఫ్రెండ్షిప్ అనగానే నువ్వు నమ్మేసావు పిచ్చిదానా, యాక్చువల్గా నేను ఒక ఐడియా ఇచ్చిన, ఇక్కడ రైతు వలలో చిక్కుకున్న తర్వాత రైతుని రాగానే అది దీన్ని చంపేస్తాడు, ఆ తర్వాత నీ మాంసం నేను తీసుకుంటా తినేస్తా, ఇది నా ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఉంటుంది. అప్పుడు చిన్ని ఏడ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు ఒక తెలివైన కాకి అక్కడికి వస్తుంది, వచ్చి చిన్నితో మాట్లాడుతుంది. చిన్ని ఏడ్చుకుంటూ తన బాధ చెప్తుంది. చెప్పినప్పుడు ఆ తెలివైన కాకి ఏమంటుందంటే, రైతు రాగానే నువ్వేం చేస్తావంటే చనిపోయినట్టు యాక్టింగ్ చెయ్యి, తను ఇట్లా వల దిగానే వెంటనే పారిపోని చెప్పిస్తుంది. సో రైతు రాగానే జింక ఏం చేస్తుందంటే చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. సో ఇట్లా వల నుంచి తీయగానే వెంటనే పారిపోయిన తర్వాత అప్పుడు చిన్నికి ఒక విషయం అర్థమవుతుంది, మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, మన గురించి ఎవరి దగ్గర మన విషయాలు, పర్సనల్ విషయాలైనా ఏ విషయాలైనా చెప్పకూడదు. సో ఇలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో జరుగుతూ ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మన కష్ట సమయంలో మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మన వెంటనే ఉన్నారా ఎవరైనా, లేకపోతే మనం వదిలేసి వెళ్ళారా, మనం హ్యాపీగా ఉన్నప్పుడే మన దగ్గరకు వచ్చారా, మనం బాధలు ఉన్నప్పుడు మన దగ్గర లేరా, అలాంటి వాళ్ళు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మన కష్టాలు ఉన్నప్పుడు, మన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరు నిజమైన వ్యక్తులు అనేది తెలిసిపోతుంది. సో మనం ఎప్పుడు కానీ మన విషయాలు ఒక బ్లైండ్గా గుడ్డిగా ఎవరిని నమ్మి చెప్పకూడదు. మన సీక్రెట్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకుంటే కొంచెం సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని ఆలోచించి, వాళ్ళ మాట్లాడే విధానం, వాళ్ళ ఆలోచన విధానం అన్ని ఆలోచించి, మనతోటి నిజంగా ఎలా ఉంటున్నారో, ప్యూర్గా ఉంటున్నారా లేదా అని ఆలోచించి తీసుకోవాలి. అప్పుడు ఆ జింకకి ఏమర్థమైందంటే, ఇప్పటి నుంచి నేను ఎవరిని నమ్మాను, ఎవరినైతే నా అని అనుకోవాలనుకుంటున్నానో వాళ్ళని మంచిగా ఆలోచించి వాళ్ళతోటి ట్రావెల్ చేసి అప్పుడు డిసైడ్ అవుతా అని అనుకుంటున్నాను. అలాగే మనం ఎప్పుడైనా మన విషయాలు ఎవరిని నమ్మి చెప్పకూడదు. మన విషయాలు మన దగ్గర ఉంటాయి, మన కాబట్టి మనది, అది వేరే వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు. సో అలాగే మీరు కూడా మీ లైఫ్లో వచ్చే వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళ క్యారెక్టర్ చదివి అప్పుడు డిసైడ్ కావాలి, అప్పుడు ఓన్ చేసుకోవాలి. నాకు తెలిసి ఈ స్టోరీ మీకు నచ్చినట్టుంది.
మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఇంకా కొందరికి షేర్ చేయండి. సో మంచి మోటివేషన్ అనేది షేర్ చేయడం మన మంచిదే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వేరే మంచి స్టోరీ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.